స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి లడ్డూలో యానిమల్స్ కొవ్వు కలిసిందని ఈరోజు ఇప్పుడు టీడీపీ వారు దీన్ని తెలియజేస్తున్నారు. అయితే దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్తుంది ఏంటంటే, ఎన్నో మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది రాజకీయ పరంగా వాళ్ళు లబ్ధి పొందడానికి మా మీద వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న ఒక నటనా కార్యక్రమం తప్ప ప్రత్యేకమైన ఆధారాలు ఉంటే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ జరిపించండి. సిబిఐ ఎంక్వైరీ జరిపించి ఒకవేళ తప్పు మేము చేస్తుంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష కంపల్సరీగా వేయించమని కోరుతున్నాం. అంతేగాని అనవసరమైన ఇవి పదజాలాలతో మా మీద బురద చల్లడం ఇది సవ్యం కాదు. ముందుగా ప్రజలు ఎన్నో మంది ఈరోజు విజయవాడలో ఎంత విపత్తు గురైందో ముందు ఆ కార్యక్రమాలు చూడండి. ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఆ కార్యక్రమాలు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే 100 రోజులు చేసిన దాంట్లో ఒక్కటైనా వాళ్ళు చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా ఈరోజు నిర్వహించలేదు. ఒకే ఒకటి ఫంక్షన్ కార్యక్రమం ఒకటే చేశారు. ఆ ఫంక్షన్ కార్యక్రమం కూడా అది బొటాబొటీగా కొన్ని మంది పేర్లు కూడా నేమ్స్ తీసి దాన్నే కొన్ని మందికి వరకు వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలో మెయిన్ ఇంతకుముందు మా గవర్నమెంట్లో టీడీపీ అయినా వైసీపీ అయినా ఏదైనా అందరికీ ఫంక్షన్ కానీ ఏ సంక్షేమ పథకాలు కానీ అందించాం. ఈరోజు వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళకి మాత్రమే వీళ్ళు అన్నీ వచ్చేటట్టు చేస్తున్నారు తప్ప ఫంక్షన్స్ అన్నీ వచ్చేటట్టు చేస్తున్నారు తప్ప ప్రజలకు లబ్ధి పొందే పని ఏది చేయట్లేదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలనలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైపోయిన క్షణంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు చూశారు. వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పారదర్శక పాలన చేస్తామని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలని అమలుపరచడంలో విఫలమయ్యారు. అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో మరి ముఖ్యంగా విజయవాడ వరదలు చూశారు కదా, దాన్ని కూడా ఒక మానవ తప్పిదంగా మనం చూసాం. దాన్ని కూడా ఎదుర్కోలేకపోయారు. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి పథకాలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేక చతికిల పడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ దేశంలో ప్రజలందరూ కూడా సనాతన ధర్మమైన ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామిని బూసిగా చూపించి తిరుపతి లడ్డూని ఈరోజు బూసిగా చూపించి ఒక అక్రమంగా ఒక ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం చూస్తుంటే వీళ్ళు చేతకానితనం అని చెప్పేసి అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం ఆలిచ్చిందే టెండర్లు ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో వాళ్ళిచ్చిన టెండర్లు కోట్ చేసినవే తప్ప కానీ ఇందులో మనం వచ్చిన తర్వాత ఇందులో ఎటువంటి ఈ టెండర్లు పిలవడం అనేది జరగలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో మనం చేస్తున్న మంచిని ఎలా విధంగా మరిపించాలంటే, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం దేవుడు అనే దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని ఈ ఏదైతే 100 రోజు పాలన నుండి గట్టెక్కాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేశారు. దీని మీద మనం ప్రభుత్వం కూడా డైరెక్ట్గా మాజీ సీఎం గారు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏంటంటే మీ చేతనైతే దమ్ముంటే ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ లేఖ రాశారు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే ఈ దాని మీద ఈ లడ్డూ మీద ఈ ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారో తప్పకుండా దీన్ని మీరు ఛాలెంజింగ్గా జగన్మోహన్ గారు చెప్పిన ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకత స్టార్ట్ అవ్వడం తెలుసుకొని 100 రోజుల పరిపాలన కోసం వెళ్తున్న ప్రతి ఒక్క లీడర్కి ప్రశ్నించే వాళ్ళు సముదాయించడం ఎలా చెప్తున్నారంటే, తప్పకుండా కొంచెం టైం ఇవ్వండి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని చెప్పడం స్టార్ట్ అయింది. అంటే ప్రజల్లో నుంచి క్వశ్చనింగ్ వచ్చింది. సో ఈ క్వశ్చనింగ్ వస్తున్నప్పుడు దీన్ని ఫ్లడ్స్ని
ఇవన్నట్లు పక్కకు తప్పించాలి అంటే ఏదో ఒకటి దుమారం తీసుకొని రావాలి. అది వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఆయన రాజకీయం చూపిస్తున్నారు కానీ అతను మన కలియుగ దైవం, ఒక వెంకటేశ్వర భక్తి మీద ఎంతోమంది ప్రజల మనోభావాల మీద కొడుతున్నారని చోట్ల ఎంతసేపు ఆయనకి రాజకీయం, వాళ్ళ కొడుకు రాజకీయం, ఆయన సీఎంగా అవ్వాలి, ఇదే ప్రవర్తనతో తీసుకెళ్తున్నారే తప్ప ఆయన ప్రజల ఆరోగ్యాలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రజలకు ఏ విధంగా మనం మాట ఇచ్చామో అవి నెరవేర్చాలని మాత్రం అస్సలు ఆయన ఎటువంటిది పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక నిబద్ధతతో, భక్తితో, ప్రజల మీద ఒక ప్రేమతో ఆయనకునే దీంతో ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ వచ్చారు. అది ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయన ఒకటి తీసుకొస్తున్నారు అంటే దాని వెనకదలో చాలా ప్రమాదమైనది తప్పించడానికే ఆయన ఎప్పుడూ కూడా తీసుకొస్తూ ఉంటారు. అది ప్రజలందరికీ తెలిసిందే. కానీ అయినా కూడా మనం ఎలాంటి వాళ్ళమంటే కుక్కతోక వంక టైపు మనందరం కూడా మళ్ళీ ఏదో వస్తారనగానే ఆశపడ్డారు ప్రజలందరూ. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు సాక్షాత్తు మన పిఎం గారికి అందరికీ లెటర్ రాశారు కదా, ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం, ఇప్పుడు మీడియా ఎక్కువగా ఉంది, ఫేస్బుక్లని ప్రతిదీ ఇన్స్టాలని ప్రజలందరికీ అందుబాటులో చేతిలోకి వచ్చింది ప్రతిదీ కూడా. ఆయన అంత బాగా లెటర్ రాశారు కదా, ఓకే చేయించండి, సిబిఐ దర్యాప్తు చేయించండి, అప్పుడు తెలుస్తుంది నిజాలు. దానికోసం పక్కన అదే విషయంగా పెట్టుకోవడం ఎందుకు? ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చడం మంచిదని కోరుకుంటున్నాను. ఇప్పుడు నిజం చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ కింద తీసుకున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ధర్నా చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మన లీడర్స్ అందరూ కూడా పాదయాత్ర చేసి 23 కిలోమీటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు, మన విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ పాదయాత్ర చేసి స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇచ్చాం. ఇలాంటి నేషనల్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి వెంకటేశ్వర స్వామిగా ఆరాధ్యదైవమైన వెంకటేశ్వర స్వామి అందరికీ, అంటే నాకు కూడా ఆరాధ్యదైవం వెంకటేశ్వర స్వామి, ఆయన లడ్డు ప్రసాదంలో కల్తీ జరగడం అన్నది దుష్ప్రచారం. నిజంగా అది చాలా దారుణమైన పరిస్థితి. రాజకీయాలు చేయొచ్చు కానీ మరి ఇంత నీచ రాజకీయాలు అయితే చేయకూడదండి ఎవరికైనా. ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మనం పిల్లేసాం. సుబ్బారెడ్డి గారు ఫార్మర్ టీటీడీ చైర్మన్ గారు నిన్న వెళ్ళి ప్రమాణం చేశారు టీటీడీ దేవుడి దగ్గర వెళ్ళి. వీళ్ళకి నిజంగా అబద్ధముని వీళ్ళందరూ వెళ్ళి కల్తీ లేదు అని చెప్పి మనం ప్రమాణం చేసినప్పుడు సిబిఐ విచారణకి ఎందుకండి వీళ్ళు అడ్డుతున్నారు? సిబిఐ విచారణ చేయాలి కదా. అందుకే మేము అందరం కూడా జీవీఎంసీ తరపు నుంచి మా కార్పొరేటర్లందరూ, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ రేపు గాంధీ విగ్రహం దగ్గర ఉదయం 10 గంటలకి సిబిఐ విచారణ జరపాలని చెప్పి సామూహికంగా మేమందరం కూడా ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. దాంట్లో కూడా మేమందరం కూడా ఒకటే అడుగుతున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కల్తీ లేదు అని మేము నిరూపించడానికి, సుబ్బారెడ్డి గారు దైవత్వం ఉన్న మనిషి, ఆయన్ని చూస్తే ఎవరికైనా పాదవందనం చేయాలని అనిపిస్తుంది. అలాంటి ఆయన మీద కూడా నిరాధారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి మనిషి మీద మాట్లాడే ముందు సాక్ష్యాలన్నీ కూడా సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలను నిరూపించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అంటారు. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం మరి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వెంకటేశ్వర స్వామి నిలయంలో మరి కల్తీ నెయ్య జరిగిందని ఊరికే బుర్ర జల్లి మరి 100 రోజులు మంచి పాలన అనే ప్రోగ్రాం పెట్టి అటు బుడిమేరు వరదల్లో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి సిబిఐ ఎంక్వైరీ అయ్యమని కూడా చెప్పారు. ఏదేమైనా దేవుడి గుడితో నిన్నే కరుణాకర్ రెడ్డి గారు కూడా శపథం చేశారు తిరుమలలో. మరి ఈ విధంగా నీచ రాజకీయాలు చేయడం ఏమీ బాగోలేదు. గతంలో మరి వెంకటేశ్వర స్వామి నిలయంలో అన్యాయాలు చేసిన వాళ్ళు చాలామంది శిక్ష పడింది. మరి ఇప్పుడు కూడా అనవసరంగా దేవుణ్ణి కూడా, భగవంతుని కూడా రాజకీయాలు లాగితే రేపొద్దున వాళ్ళకి తగిన శిక్ష పడుతుందని ఈ సందర్భంగా తెలుసు. ఏదైతే పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద
మరి లడ్డూ మీద అనైతికమైన మాటలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా కూడా భక్తులు ఉన్నారు. భక్తులందరూ కూడా మదనపనే విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి. అలాంటిది ఆయన ఆరోపణలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇది ఖచ్చితంగా సిబిఐతోని దీనికి మనం చేయించాలి, దీనికి మీరు సిద్ధమా అని అడిగారు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒకటే కోరుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా మీ తండ్రి గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఖర్జూర్ నాయుడు గారు అయితే మీరు చేయవలసిందల్లా సిబిఐకి అప్పచెప్పండి, లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తోని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విచారణ చేయించండి, దోషులను పట్టి శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది తప్పు. వేరే ఇట్లో ఎలిగేషన్స్ మీకు నచ్చినవి చేసుకోవచ్చు తప్ప సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద వేయడం, దానివల్ల ప్రపంచంలో ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతినడం మంచి పద్ధతి కాదని నేనైతే మీకు కోరుతున్నా. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం లడ్డు మొత్తం కూడా అవినీతి జరిగింది, దాంట్లోని ఫిష్ ఆయిల్ కలిపింది, అన్నీ కలిపిందని చెప్పేసి మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి గల చేస్తున్నారు. కానీ మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నెయ్యి అయితే ఉందో దాన్ని టెస్ట్కి పంపించారు. టెస్ట్కి పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకని ఆ నెయ్యి మంచిది కాదని మీకు తెలిసి ఎందుకు లోపలికి వదిలారు? అంటే మీకు తెలిసేది చెడ్డదని తెలిసే మీరు లోపలికి వదిలి మా ప్రభుత్వం మీద బురద చల్లడానికి మీ ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా స్టీల్ ప్లాంట్ ఇష్యూని, గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూని, ఇలాగే ఫ్లడ్స్ ఇష్యూని, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉండడం కోసం, స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టడానికి గల ఉద్దేశం కోసం మీరు ఏం చేస్తున్నారంటే ఒక లడ్డు అనే టాపిక్ని తీసుకొచ్చి హిందూ మనోభావాలు దెబ్బలు తీసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద చల్లే ప్రయత్నం చేసి పార్టీని ఇంకా కింద భూస్థాపితం చేయాలనే ఉద్దేశం మీకుంది. కానీ జనాలకి మాత్రం నిజం తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేశారు, ఎంత పట్టుదల ఉన్నదని మేము అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారో మేము కూడా అదే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు తెలియజేసి జనాలకు కూడా తెలియజేయాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. మీడియా ముఖంగా కూడా అందరూ కూడా మాకు దీనికి సాయం చేసి ఎంక్వైరీ చేసి కంపల్సరిగా నిజాలు అనేవి మాత్రం వెలికి తీయాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు, దాని ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, దాని ముందున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పటి నుంచి కూడా ఒకటే సిస్టమ్ వస్తుంది. ప్రభుత్వాలు మారినా అక్కడ వెంకటేశ్వర స్వామి, ఈ ప్రభుత్వాలు మారినప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దీపం ఇంకో దైవం రారు. అలాగే జరుగుతున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రొసీజర్ ఉందో, అక్కడ నెయ్యి అనేది వచ్చేటప్పుడు కొన్ని సెక్టర్స్ అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఆ కల్తీ నెయ్యి అంటే వెంటనే ఒక ట్యాంకర్స్ని వెనక పంపించడం జరుగుతూ ఉంది. ఇది 100% ఒక రాజకీయంగా ఆరోపణే తప్ప ఇందులో నిజం లేదు. 100% నిజంగా అది జరిగిందని భావిస్తే 100% ఏదైతే మా టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి గారు కానీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టుగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా సీట్ ఎంక్వైరీ చేసినప్పుడే మీరు తప్పు చేసినట్టుగా. మీరు ఆ రోజు ఏదో అక్కడ మాట్లాడాలని మాట్లాడేశారు, దాన్ని వెనక తీసుకోలేక సీట్ వేశారు తప్ప మీరు నిజంగా అక్కడ జరుగుంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఏముంది మీరు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వము, మీరు మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వమే, ఇక్కడ జనసేన పార్టీ కూడా మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం, 3 పార్టీల కూటమి ప్రభుత్వం, ఆ సెంటర్లో కూడా మీది ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏంటి తప్పు? సీట్ ఎందుకు వేయాలి? సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. ఇది 100% చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలే తప్ప అందులో వాస్తవం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈయన కూడా అక్కడ ఏమైనా తిరుపతిలో తప్పు జరిగింది, కల్తీనే జరిగిందని రేపు భవిష్యత్తులో వైసీపీ ఆరోపించినా అది ఆరోపణే తప్ప అది వాస్తవం కాదు. నిజంగా ప్రపంచంలోని అత్యంత ప్రజల్ని కోరికలు తీర్చేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది ఎవరికీ తగదు. నిజమైనటువంటి నిర్ధారణ జరిగి ప్రజలకు 100% 100% నిజమైనటువంటి రిపోర్ట్ రావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగువారే కాకుండా యావత్ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం హిందువులందరికీ ఒక ప్రశ్నార్థకంగా ఆలోచించవలసిన టైం ఎంత అవుతుంది.
ఏదైతే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధనగా పూజిస్తున్నామో అటువంటి వ్యక్తి మీద వీళ్ళ బురద జల్లి కార్యక్రమం పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడనేది భగవంతుడికి తెలియాలా. మేము ఒక రాజకీయ పరంగా కాకుండా ఒక హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో పుట్టినటువంటి మేము ఒక ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 తీసుకున్న సిట్లు కానీ గత ప్రభుత్వం ఏదైనా సిట్ వేశారంటే అది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగంలో సిట్ అంటే సిట్ స్టాండ్ కూర్చున్న సిట్ వరకు కాదు. చంద్రబాబు నాయుడు గారు మా మీద దయించి హిందూ ధర్మం మీద మీరు దయించి మా మీద ఏదైతే దేవుడి మీద దైవభావంతో ఒక్క మాట సుప్రీంకోర్టు జడ్జి గారు కానీ సిబిఐ విచారణ జరిపించి, అంటే మేము రాజకీయంగా మాట్లాడలేదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళు శిక్షించాలని. ఈ తప్పును మీరు ప్రకటించినటువంటి ప్రధాన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఒక మైక్ పట్టుకొని అరిచేసి చెప్పిస్తే మా హిందూ ధర్మంలో మేము ఉన్నట్టు ఎంత మనోభావాలు దెబ్బతింటున్నాయన్నది ఆ భగవంతు తెలియాలా. మీరు దయించి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రపంచం మొత్తం హిందూ ధర్మం సనాతన ధర్మంను గౌరవించి ఏదో సిబిఐ విచారణ జరిపించాలి. ఎవరైతే దైవంగా పూజించినటువంటి మా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఆవు గోవు యొక్క నెయ్యి బదులు ఆ కొవ్వు కలిపారని చేశారో అదే కాకుండా తిరుమలలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని కూడా మీరు సిబిఐ విచారణ జరిపించి సనాతన ధర్మం కాపాడాలి. మీరు ఏదో బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లిసి రాజకీయ లబ్ధి పొందంటే ఇది మేము ఊరుకోము. రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి హిందూ కోపానికి మీరు గురి కావాల్సి తప్పదు. ప్రతి గుడిలో మేము పారిశుద్ధంగా ప్రతి గుడిలో నినాదం పెట్టి గుడిలో రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చూస్తున్నాం. లేదు అంటే ఓ 10-15 రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద నిరసనలు తెలియజేసుకుంటామని తెలియజేస్తున్నాం.